జయరామ్ గారు, ఎక్కడ చూసినా కూడా, ఏ గ్రామ సభలో చూసినా కూడా మాకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ మా పేరు లిస్ట్లో లేదు, మమ్మల్ని మళ్ళీ దరఖాస్తు చేసుకోమంటున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి? ఇన్నిసార్లు దరఖాస్తు చేసుకునే దానికి అసలు మీరు ఒక కమిటీ ఎందుకు వేశారు, దానికి సర్వేలు ఎందుకు చేశారు, ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని దరఖాస్తు చేసుకోమని ఎందుకు అడుగుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మ్యూట్లో ఉన్నారు జయరామ్ గారు. రోజా గారు, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, రాజ్ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనకు అర్హతలు, ఇవి విద్యార్హతలు కాదు రోజా గారు, ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కాదు. అర్హతలు ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ అనే దానికంటే ప్రభుత్వం, ఒకప్పటి ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం అంతకుముందు ప్రతిపక్షం, ప్రజలకు అర్హతలు, రేషన్ కార్డు అంటే ఫుడ్ కార్డుకు అర్హతలు ఏమేమి కావాలంటే జీవితం సర్వనాశనం అయిపోవాలి, కుటుంబం కొల్లేరైపోవాలి, భర్త చనిపోవాలి, ఒంటరి మహిళగా బ్రతకాలి, జీవితం అగమ్య గోచరంగా మారాలి. మారిన తర్వాత వీళ్ళు ఇచ్చేది అన్నం మేము మీ ప్లేట్లో పెడతాం, మీరు అడుక్క తినండి అని వీళ్ళు చెప్పాలి. ఇది వాస్తవిక కఠోర సత్యాలు. ఇవన్నీ ఉంటే ఇవి అర్హతలు. ఈ అర్హతలు ఉన్నాయా అని అంటే పుష్కలంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి ఈ 1 సంవత్సరం ఏ విధంగా ఈ అర్హతలు వచ్చినాయి అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 14,000 ఆల్కహాల్ మీద ఉన్న ఆదాయం, ఆ 14,000 కోట్ల ఉన్న లిక్కర్ ఆదాయము గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి 24 వరకు 50,000 కోట్లకు చేరింది. 50,000 కోట్లకు చేరిన తర్వాత 30 to 40% గవర్నమెంట్ స్కూల్ హాస్పిటల్స్ లోపల ఒంటరి మహిళలను మనం లెక్కలు తీయాలంటే, ఆ స్కూల్ లోపల ఒంటరి మహిళలు భర్త చనిపోయిన యంగ్ విడోస్ మనకు స్కూళ్ళల్లో కనిపిస్తున్నారు. అది 30 నుంచి 40%, ఇప్పుడు 40కి పైన రీచ్ అయిపోయారు. ఆ 40% దాంట్లో ఎవరెవరు ఏ విధంగా అంటే సిరోసిస్ లివర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్, ఆల్కహాల్ అడిక్టర్స్, కంటిన్యూ ఆల్కహాల్ కండిషన్స్ లో ఉండేవాళ్ళు. సో ఇక అది న్యూరోపతి ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని ఏం చేశారు అంటే, వీళ్ళకు ఆరోగ్యశ్రీని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే తెల్ల రేషన్ కార్డు కావాలి. తాగిపిచ్చింది ప్రభుత్వమే, ఆదాయాన్ని పొందింది ప్రభుత్వమే, కానీ మళ్ళీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? తెల్ల రేషన్ కార్డు కావాలంటే భర్త చనిపోవాలి, అంటే తాగాలి, అంటే కుటుంబం మొత్తం నాశనం కావాలి, అయిన తర్వాత మీరు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. ఇది కదా వాస్తవము. ఈ కఠోర వాస్తవాన్ని పక్కన పెట్టేసి వీళ్ళేదో జనానికి ఉపయోగపడ్డట్టు చెప్తున్నారేంటి? ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ జనాన్ని ఉద్ధరించినట్టు చెప్తున్నారేంటి? ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వం లోపల 65 కోట్లకు రీచ్ అయింది ఆల్కహాల్ ఆదాయం లోపల. ఈ 65 కోట్లకు రీచ్ అయిందంటే ఇది ఇక్కడ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో తాగి రీచ్ కాలేదు, కేసీఆర్ కుటుంబ సభ్యులు తాగి రీచ్ కాలేదు. కష్టాన్ని నమ్ముకొని కష్టం చేసే కుటుంబాలు, ఈరోజు కూలి నాలి చేసే కుటుంబాలు, మధ్యతరగతి వాళ్ళు, యంగ్ స్టూడెంట్స్, ఇంకా చెప్పాలంటే ఐటీలో కొంతమంది ఆల్కహాల్ కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అనేక రకంగా ఆల్కహాల్ కనెక్ట్ అయిన వాళ్ళు. ఇంకా ఈ రోజులలో ఇంకా గాంజా గురించి, బ్రౌన్ షుగర్ గురించి, ఇంకా మిగతా డ్రగ్స్ చెప్పాల్సిన పని లేదు. అంటే ఇంత విపరీతమైన ధోరణి పెరుగుతుంటే, ఇంత విశృంఖలాలను విజృంభిస్తూ ఉంటే, ఇంత నాశనం అయిపోతుంటే కూడా మీరు ఇది కంట్రోల్ చేయకుండా రేషన్ కార్డులు ఇవ్వాలని బీఆర్ఎస్ చెప్తుంది, ఇస్తామని నిరంతర ప్రక్రియ అంటే ఇది పెద్ద మోసపూరితమైన మాట. నిరంతర ప్రక్రియ అనే మాట కేసీఆర్ గారు ఎప్పుడు అన్నారంటే, మీరు ఇంత ముందు దళిత బంధు గురించి మాట్లాడినప్పుడు ఇదే మాట ఉపయోగించారు. దళిత బంధు అనేది నిరంతర ప్రక్రియ, దీన్ని మేము ఒక్కసారి ఇయ్యము, నేను ఇస్తూనే పోతున్నా. ఆయన జీవితకాలం మొత్తం ఈయన సీఎం కూడా ఇస్తూనే పోతుండట. ఇది ఈయనప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిరంతర ప్రక్రియనే, అంటే ఈయననే సీఎం ఉండాలి, నేను నిరంతరం ఇచ్చుకుంటూ పోతుండాలి, తాగుబోతులను చేసి సన్యాసులను చేసి అక్కడ ఈ కార్డులను రేషన్ కార్డు వచ్చుకుంటూ పోతుంటాడు. అరే మీరు చేస్తున్న పని ఏంది? మీరు హాస్పిటళ్లను బాగు చేయరు, స్కూళ్లను బాగు చేయరు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ను రిక్రూట్ చేయరు, హాస్పిటల్ లోపల మెడికల్ కాలేజీలో మనకు విపరీతమైన మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చి బిజినెస్ ఇంక్రీజ్ చేశారు. ఒక మెడికల్ కాలేజీని కాదు ఇవ్వాల్సింది, ఒక హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయకుండా మెడికల్ కాలేజ్ తీయడం అంటే బిజినెస్ చేయడము. హాస్పిటల్ని పెడితే సర్వీస్ చేయడము. మెతుకు ఆనంద్ డాక్టర్
ఐ థింక్ జనరల్ సర్జన్ అనుకుంటాను. నేను పీడియాట్రిషియన్ని. ఒక 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 పేషెంట్కు డాక్టర్ ఎప్పుడు అవసరం ఉంటుంది? వైద్య వృత్తి ఎప్పుడు కావాలి? వైద్య విద్య ఎప్పుడు కావాలి? ఆ మాత్రము బుద్ధి, కామన్ సెన్స్ అప్పుడు లేదు, నా ఇప్పుడు లేదు. అంటే మేము మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చినాం, గొప్ప చెప్తున్నాం. మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చిన అంటే బిజినెస్ చేస్తున్నట్టు, హాస్పిటల్ తీసుకొస్తున్నామంటేమో నిరుపేదలకు సర్వీస్ ఇస్తున్నారు. కానీ ఈ రోజు అప్పుడు ఇప్పుడు హాస్పిటల్ లోపల మందులు ఎప్పుడూ లేవు. మోసంతో కూడుకున్న మాటలతోని ఆరోగ్య శాఖను రన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక నిత్యావసర వస్తువుల విషయానికి వస్తే పుచ్చిపోయిన బియ్యాని కోసమే కదా ఈ రేషన్ కార్డు ఇచ్చేది. ఇక ఆరోగ్యశ్రీ లోపల క్లెయిమ్ చేయాలంటే మనకు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కూడా గాంధీ లాంటి నూడల్ సెంటర్కి పోతే డిఫరెంట్ గా ఆరోగ్యశ్రీని కనెక్ట్ చేశారు. నేను గత 20 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ హాస్పిటల్కు మాత్రమే ఉంచండి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ నుంచి తీసేయమని చెప్పి. రైట్. అది ఒక అంతులేని ప్రశ్నగా మారిపోయింది. అంటరాని వార్డుగా పెట్టింది దానికి, ఆరోగ్యశ్రీ వార్డును. అన్ని హాస్పిటళ్లలో అదే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు ఈ కఠోర సత్యాలు పక్కన పెట్టేసి అడగడానికి మీకు నోరెట్లా రావటం లేదు బీఆర్ఎస్ కు. మేము ఇస్తామని చెప్పడానికి మీకెట్లా నోరు వస్తున్నది? ఎందుకు ఇస్తున్నారు? ఇంత ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని క్రియేట్ చేసి ప్రభుత్వాలు మీరు రేషన్ కార్డు ఇస్తారు అంటే, మంచుకున్న వాడికి రేషన్ కార్డు ఇదే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కావచ్చు, ఇదే వాజ్పేయి గారి ప్రభుత్వంలో కావచ్చు, ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం కానీ వాజ్పేయి గారి ప్రభుత్వం లోపల ఇవేవీ లేవు కదా క్వాలిఫికేషన్స్. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఎంత పెడుతున్నారంటే, మీ భూములు ఎంత ఉన్నాయి అనే దాన్ని ఇంటింటి సర్వే లోపల కావాలి, ఎంత నాశనం అయిపోతున్నా అనే దాన్ని రేషన్ కార్డులో కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ కోసమైనా మీరు రేషన్ కార్డు ఇచ్చేది, ఇంటింటి సర్వేలు చేసేది? ఇంతకు మించి ఏమైనా ఉందా? 1,28,00,000 ఎకరాల మిగులు భూములు తెలంగాణ రాకముందుకు 2004 నుంచి 10 వరకు దీని మీద చర్చ జరిగింది. రైట్. ఓకే. 1,28,00,000 మిగులు భూములు జయరాం గారు